హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే వ్లాగ్స్. మేము వచ్చేసి భద్రకాళి టెంపుల్కి వెళ్తున్నాం. వరంగల్లో చూడదగిన ప్లేస్, ద ఫేమస్ టెంపుల్ అంటే భద్రకాళి దేవాలయం. ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూస్తారు. అయితే ఫస్ట్ ఆర్చ్ నుంచి లోపలికి ఎంటర్ అవుతుంటే ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి గౌడ్ పాలిటెక్నిక్ వరంగల్ ఉంటుంది. ఈ గుడికి వెళ్ళే మార్గంలో ఎన్ని దేవాలయాలు ఉంటాయో, చాలా టెంపుల్స్ ఉంటాయి. అసలు ఒకరోజు మెల్లిగా వచ్చి అన్నిటిని కూడా దర్శించుకోవాలి. నేను ఆల్రెడీ ఒకసారి నేను కాలేజ్ చదువుతున్నప్పుడు అన్ని టెంపుల్స్ చూశాను. అయితే ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్తున్నాను, మా పిల్లలు, మా వారు, నేను. దేవతకు వచ్చేసి ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే శారీ పెట్టడం ఆచారం. సో ఇక్కడ షాప్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు, చాలా షాప్స్ ఉంటాయి. సో మేము ఇక్కడ వచ్చేసి ఒక షాప్ దగ్గర అయినాం. ఇక్కడ ఒక బుట్ట కాస్ట్ విత్ శారీ వచ్చేసి 250 రూపీస్ చెప్పారు. ఇందులో మనకు కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, గాజులు, తమలపాకు, అలాగే వడి బియ్యం, శారీ అవన్నీ ఇస్తారు. అది వచ్చేసి 250. ఇది నేను తీసుకున్నాను. నేను మొక్కుకున్నాను అన్నమాట. మనం ఈ దేవతకి మంచిగా మొక్కుకొని మనకు మొక్కు నెరవేరినాక ఇలా అమ్మవారికి శారీ పెడతాను మొక్కుంటే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది. సో నేను కోరుకున్న మొక్కు తీర్చుకోవడానికి అని చెప్పి ఒకరోజు వీలు చూసుకొని మేము ఇలా భద్రకాళి టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ టెంపుల్కి రైట్ సైడ్ వచ్చేసి పార్కింగ్ ఏరియా ఉంటుంది. పార్కింగ్ ఏరియాకి ఇటు రైట్ సైడ్ ఉంది చూడండి షెడ్. ఇక్కడ వచ్చేసి న్యూ వెహికల్స్కి పూజ చేయించుకుంటూ ఉంటారు అందరూ, చాలామంది. టికెట్ తీసుకొని చేయించుకోవాలి పూజ. 2 వీలర్స్ 4 వీలర్స్కి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆటో వాళ్ళు కూడా చాలా అవైలబుల్ ఉంటారు. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్కి. టెంపుల్ చాలా బాగుంటుంది. వరంగల్ వాళ్ళు అయితే అందరూ వెళ్ళి ఉంటారు మ్యాక్సిమం. ఇక్కడ వచ్చేసి మేము ఎంటర్ అవుతున్నాం. నేను సెల్ఫీ స్టిక్ క్యారీ చేశాను, వీడియో తీసుకునేకి అవైలబుల్ అని. లోపలికి ఎంటర్ అయ్యాను. ఇక్కడ లెఫ్ట్కి చూడండి షెడ్ వేశారు. అదేంటి అంటే ఎండ కొట్టకుండా అందులో నుంచి నడుచుకుంటూ వెళ్ళచ్చు. కానీ మేము మార్నింగ్ టైమే వెళ్ళాం కాబట్టి మేము స్లోగా ఇట్లా వెళ్ళిపోతున్నాం, నార్మల్ రోడ్ సైడ్ నుంచే, షెడ్ ప్లేస్ నుంచి. ఇక్కడ రైట్ సైడే మనకు ఎంట్రన్స్లో ఫస్ట్ సాయిబాబా టెంపుల్ ఉంటుంది. అయితే ఫస్ట్ ఎవరైనా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే టెంపుల్కి వెళ్తారు. మేము కూడా అలాగే వెళ్ళాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అన్ని షాప్స్ ఉంటాయి. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, చాలా వెరైటీస్ ఉంటాయి. కూల్ డ్రింక్స్, ఇంకా చిన్న చిన్న తినుబండరాలు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇది వచ్చేసి సాయిబాబా టెంపుల్. దర్శనం అయిపోయాక వెళ్తాను. ఇది మెయిన్ ఎంట్రన్స్, మళ్ళీ లోపల ఆర్చ్. లెఫ్ట్ సైడ్ చెప్పుల స్టాండ్ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా శారీ, బుట్ట అవన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి 350 తీసుకుంటున్నారు, కానీ నేను బయటనే తీసుకున్నా. అది వచ్చేసి 250కే ఇచ్చారు అన్నీ. ఇక్కడ నిమ్మకాయ దండ, పూల దండలు కూడా అమ్ముతూ ఉంటారు, అమ్మవారికి వేస్తారు. ఇక్కడ లోపల వచ్చేసి తడకలన్నీ కట్టారు ఇప్పుడు, ఎందుకంటే ఎండాకాలం కూడా వచ్చిన భక్తులకు మంచి సౌకర్యం ఏర్పాటు చేశారు. చూడండి ఇక్కడ రైట్ సైడ్ కొండల దగ్గర కూడా దేవుడి విగ్రహాలు ఉంటాయి. కూర్చోడానికి కూడా మంచిగా అవి స్టాండ్స్ కూడా పెట్టారు. డస్ట్బిన్స్ అన్నీ ఉంటాయి. లోపలికి ఎంటర్ అయ్యాము. చాలా ప్లేస్ ఉంటుంది, చాలా విశాలమైన ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ పక్కకు లెఫ్ట్కి వచ్చేసి వాటర్ ఉంటాయి, ట్యాప్స్. మనం కాళ్ళు కడుక్కోనికి, మనం బయట నుంచి వస్తాం కాబట్టి ఇట్లా లోపలికి రాగానే కాళ్ళు కడుక్కుంటారు. కొంతమంది కొబ్బరికాయలు కూడా కడుగుతారు. అయితే నేను ఒక వీడియోలో చూసిన కొబ్బరికాయ కడగకూడదు, అలానే కొట్టాలని. సో నేను అలానే పాటించా ఈసారి. ఈ వాటర్ వచ్చేసి పక్కకే చెరువు ఉంటుంది. ఆ చెరువులో నుంచి కనెక్షన్ ఉంటుంది, ఆ వాటర్ అన్నీ వస్తాయి. భద్రకాళి చెరువు, భద్రకాళి బండ్ కూడా, మినీ ట్యాంక్ బండ్ అంటారు కదా, అది కూడా ఉంటుంది. అటు సైడ్ వెళ్ళినప్పుడు కూడా నేను వీడియో షూట్ చేసి పెడతాను స్పెషల్గా. ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణుని విగ్రహం ఉంటుంది స్టార్టింగ్, అక్కడ వాటర్ ఎదురుగానే. ఇక్కడ గోమాతలు, అలాగే కృష్ణుడి విగ్రహం కూడా ఉంటుంది. ఫస్ట్ అందరూ కాళ్ళు కడుక్కున్న తర్వాత ఇట్లా కృష్ణుడి చుట్టూ ఇట్లా ప్రదర్శన చేసుకుంటారు. గోమాతను కూడా ఇలా మొక్కుకుంటారు. పక్కకు గోమాతకు మనం ఉంటుంది కదా గడ్డి కానీ అరటిపండు కానీ పెట్టడానికి అక్కడ కూడా అవైలబుల్ ఉంటాయి. 20 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. అవి తీసుకొని మనం గోమాతకు తినిపించాలి అనుకున్న వాళ్ళు తినిపించవచ్చు. చాలా బాగుంటుంది. నా వీడియో కనుక కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇప్పుడు వచ్చేసి లోపలికి వెళ్తున్నాము. ఇవన్నీ కొండలు చూడండి, వ్యూ చూపిస్తున్నాను మీకు.
ఈ శ్రీకృష్ణుడి ఉన్న ఏరియాని శ్రీ గోకులం అని అంటారు. పేరు అక్కడ శ్రీ గోకులం అని రాసింది. పక్కకి ఇది లోపల యాగశాల. ఈ లోపలికి ఎప్పుడు ఎంటర్ అవ్వలేదు. లోపల ఏం చేస్తారో కూడా తెలీదు. నాకు తెలిసి స్వామి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బస చేస్తారు కావచ్చు. ఎందుకంటే రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ కొంతమంది స్వాములు ఉండేది. సో ఇదంతా లోపల గుడి లోపల ఉంటుంది. ఇప్పుడు గుడిలోకి ఎంటర్ అవుతున్నాం. ఇది వచ్చేసి ప్రసాదం కౌంటర్. ఇక్కడ వచ్చేసి చక్కెరది ఉంటుంది, బెల్లం లడ్డు రెండు ఉంటాయి, అలాగే పులిహోర ఉంటుంది. పులిహోర అయితే నాకు చాలా ఇష్టం. చూడండి దర్శనంకి వెళ్తున్నాం. లోపల అయితే చెట్లతోటి ఇట్లా చూడండి పికాకు అవైతే ఎంత బాగుంటాయో. గ్రీనరీ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది ప్లేస్. పక్కకే వాటర్ ఉంటాయి కాబట్టి కొంచెం కూల్గా కూడా అనిపిస్తుంది. చెట్లతోటి చాలా బాగా కట్టారు. సేమ్ మన భద్రకాళి దేవస్థానంది ఒకసారి తమిళనాడు వాళ్ళు ఎవరో అనుకుంటా, అంత ఐడియా లేదు, వచ్చి ఆర్కిటెక్చర్ అంతా తీసుకెళ్లారు సేమ్ టెంపుల్ అక్కడ కన్స్ట్రక్ట్ చేయడానికి. పర్ఫెక్ట్గా గుర్తులేదు ఏ ఏరియా వాళ్ళో. ఇక్కడ లోపల వచ్చేసి చిన్న చిన్న దేవుడి విగ్రహాలు ఉంటాయి. శ్రీ 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 ఆదిశంకరాచార్యులు. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్లో మనం లోపలికి మెట్లు దిగగానే శ్రీ వల్లభ గణపతి దేవాలయం ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ దేవుణ్ణి దర్శించుకుంటారు వచ్చిన భక్తులందరూ. చూడండి పక్కకే చెరువు ఉంది. మంచి వ్యూ అండి చూడడానికి. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కూడా. తెలంగాణ స్టేట్లో వరంగల్లో అంటే చూడదగ్గ ప్రదేశం భద్రకాళి దేవస్థానం. నేను వచ్చేసి ఫస్ట్ గణపతి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శించుకున్నాను. అయితే కొంతమంది మెట్లు దిగేటప్పుడు దేవుడికి వెన్ను చూపించారు. ఇట్లా నార్మల్గానే బ్యాక్ సైడ్ స్టెప్స్ దిగుతారు. కానీ ఇవాళ అందరూ నార్మల్గానే వచ్చేస్తున్నారు. నేనైతే చూడండి ఇట్లా రివర్స్, నేను కూడా మర్చిపోయినా, రివర్స్లోనే వచ్చేస్తున్నా. యాక్చువల్గా ఇట్లా రాకూడదు అంటారు. ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్తే మనకు మెయిన్ భద్రకాళి అమ్మవారి గర్భగుడి వచ్చేస్తుంది. ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇవన్నీ చిన్న చిన్న, ఇది కూడా యాగశాల కింద రాసింది బోర్డ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ యాగశాల. ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నాము దేవుడిది. సో ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ధ్వజస్తంభం ఉంటుంది కదా, ఇటు లెఫ్ట్కి కొబ్బరికాయ కొట్టాలనుకున్న వాళ్ళు కొబ్బరికాయ ఇక్కడే కొట్టేయాలి. అయితే మనం కొంతమంది ఏమో దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చి కొడతారు. కొంతమంది ఏమో అక్కడే మనం కొబ్బరికాయలు కొట్టే దగ్గర దేవుడి ఫోటో ఉంటుంది చాలా పెద్దగా. చూడండి ఇక్కడ మనం కోరికలు కోరుకొని వాళ్ళకి కొబ్బరికాయ ఇస్తే వాళ్ళు కొట్టిస్తారు. నేను ఎందుకు ఇట్లా ముందే కొట్టినా అంటే తర్వాత బ్యాక్ సైడ్ నుంచి మనకు బయటికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఉంటుంది, అందుకని. ఇక్కడ వీళ్ళు కొబ్బరి నీళ్ళు కూడా అమ్ముతారండి. ఇక్కడ బాటిల్స్ ఉంటాయి. చిన్న బాటిల్ అయితే 20, అక్కడ చూపించిన 1 లీటర్ బాటిల్ అయితే 50 రూపీస్. అవి తాగితే చాలా మంచిది, చాలామంది కొనుక్కుంటారు. ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభం దగ్గర వత్తులు కాలుస్తూ ఉంటారు 365 అవి. నేను వచ్చేసి శారీ టికెట్ తీసుకున్నాము. ఎందుకంటే శారీ మనం అమ్మవారికి ఇవ్వాలంటే స్పెషల్ టికెట్ ఉంటుంది, తీసుకోవాలి. అలాగే అర్చన టికెట్ కూడా తీసుకొని లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఆ రోజు రష్ ఎక్కువగా లేదు కాబట్టి తొందరగానే వెళ్ళాం. రష్ ఎక్కువ ఉన్న రోజు దర్శనంకి కూడా టికెట్ ఛార్జ్ చేస్తారు. కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి కదా, వరలక్ష్మి వ్రతం, ఆ రోజు అయితే చాలా పబ్లిక్ ఉంటుంది. సో నేను లోపలికి ఎంటర్ అవుతున్నా. కార్తీక మాసం అప్పుడైతే వత్తులు వెలిగిస్తారు, అప్పుడైతే చాలా బాగా జరుగుతుంది. ఇంకా ఆషాఢంలో కూడా అదేంటిది శాకాంబరి ఉత్సవాలు అవి ఉంటాయి కదా, అప్పుడు కూడా అమ్మవారిని చాలా వెరైటీగా కూరగాయలతోటి చేసి ఉత్సవాలు మస్తు మంచిగా చేస్తారు. చాలామంది భక్తులు వస్తారు. అప్పుడైతే గణపతి దేవాలయం చూపించిన కదండి ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్, కొబ్బరికాయలు కొడుతున్నాం కదా, అక్కడి నుంచి ఉంటుంది పబ్లిక్. చూడండి అమ్మవారిని వీడియో తీయడానికి చాలా ట్రై చేసి, అక్కడ చాలామంది చెప్తూనే ఉన్నారు వీడియోలు తీయకూడదు అని. ఏ దేవాలయంకి వెళ్ళినా ఎవ్వరు వీడియోలు తీయనియరు, కానీ నేనైతే భయంగా మీ అందరికీ చూపించాలి అమ్మవారిని అన్న ఉద్దేశంతో వీడియో తీస్తూనే ఉన్నాం. మా వారు నేను ఒకరు కాకపోతే ఒకరు. సో లోపలికి ఎంటర్ అయ్యాం. ఇక్కడ వచ్చేసి లోపలికి ఎంటర్ అయ్యాక మేమైతే టైంకి వచ్చామండి. హారతి ఇస్తున్నారు లోపల. మనం శారీ టికెట్ తీసుకుంటాం కదా, లోపల లెఫ్ట్ సైడ్ అక్కడ వాళ్ళకి ఇచ్చేసేయాలి శారీ ఉన్ను ఒడి బియ్యం. గర్భగుడికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్కి ఉంటారు ఒక ఆంటీ, లేడీస్ ఉంటారు వాళ్ళు. చూడండి నేను అక్కడ ఇచ్చేస్తున్నాను. ఆ బియ్యం అనేది మనకు ఒక క్లాత్ ఇస్తారు,
బ్లౌజ్ పీస్ లాగా మనం శారీ తీసుకుంటాం కదా, ఫస్ట్ ఆ రెడ్ క్లాత్ అక్కడ వేయాలి. వేసిన తర్వాత ఒడి బియ్యం వచ్చేసి అందులో పోయాలన్నమాట. 5 దోశలు పోయాలి, 5 సార్లు పోయాలన్నమాట. తర్వాత శారీ కూడా ఇచ్చేయాలి. ఫస్ట్ ఇట్లా బియ్యం పోయాలి మనం మొక్కుకొని మంచిగా. తర్వాత మనకి ఏం చేస్తారంటే కొన్ని బియ్యం మనకి ఇస్తారు. వాళ్ళు ఆ బియ్యాన్ని ఏం చేయాలంటే మనం దేవుని దగ్గర, మన ఇంట్లో పూజ గది ఉంటుంది కదా అక్కడైనా, లేకపోతే బీరువాలోనైనా ఆ అక్షంతల్ని భద్రంగా దాచుకోవాలి. మన ఇంట్లో ఎప్పుడైనా ఈవెంట్స్ జరిగితే మనం పిల్లల బర్త్డేలకు అప్పుడు అక్షంతలుగా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి పక్కకు శారీస్. మా దర్శనం అయిపోయింది. లోపలనే గుడి బయటికి దేవతను దర్శించుకున్నాక లెఫ్ట్కి బయటకు వస్తాం కదా, ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి శారీస్ అమ్ముతున్నారు, మనం కొనుక్కోవచ్చు అమ్మవారి శారీస్. ఇది వచ్చేసి ఇక్కడ ఈ అంకుల్ వాళ్ళు ఏంటి అంటే వత్తులు కాలుస్తారు కదా, అవి అక్కడ అమ్ముతూ ఉంటారు 50 రూపీస్. ఇక్కడ చూడండి అన్నప్రాసన జరుగుతుంది వేరే వాళ్ళకి. మా అల్లుడు అన్నప్రాసన కూడా భద్రకాళి గుళ్ళోనే చేయించారు అప్పుడు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నవగ్రహాలు, ఇంకా చాలా విగ్రహాలు ఉంటాయి. ఆంజనేయ స్వామిది కూడా ఉంటుంది లోపల. ఇది బయటికి వస్తున్నాము దర్శనం అంతా అయిపోయిన తర్వాత. అటు లెఫ్ట్ సైడ్ కూడా ఇంకా ప్లేస్ ఉంటుందండి, నేను అటు సైడ్ వెళ్ళలేదు. స్వామిలు చాలామంది వచ్చారు అక్కడికి. బయట అయితే చాలా చల్లగా ఉంది. పందిరి వేశారు కదా, ఎండాకాలం అని చెప్పేసి స్పెషల్గా వాళ్ళు వేశారు. ఇక్కడ రావి చెట్టు ఉంది. ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు ఇట్లా కొబ్బరికాయ ముడుపులు అలా కట్టుకుంటారు. ఇక్కడ కూడా వచ్చేసి చిన్నగా టెంపుల్ ఉంది చూడండి. దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాం. అయితే నాకు ప్రసాదం గుర్తొచ్చింది, కొనుక్కుందామని చెప్పి వెళ్ళిన. నాకైతే చాలా ఇష్టం. ఫస్ట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. తర్వాత ఇట్లా లైన్లో నిల్చొని ప్రసాదం తీసుకోవాలి. నేను ఒక పులిహోర ఒక లడ్డు తీసుకున్నా. అలాగే పులిహోర అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. సో ఇప్పుడు బయటకు వచ్చేసాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సాయిబాబా టెంపుల్కి వెళ్దామని వెళ్ళాం. అయితే లెఫ్ట్లోనే ఇక్కడ హోమం కాల్చేది ఒకటి ఉంటుంది, ప్లస్ లోపల ఇంకో చిన్న సాయిబాబా కూడా ఉంటాడు లోపల. చూడండి గురుస్థానం అని ఉంది కదా, ఇక్కడ కూడా చిన్న విగ్రహం ఉంటుంది, సాయిబాబా విగ్రహం. ఇట్లా అన్నీ ఉన్నాయి. ఫస్ట్ అయితే భద్రకాళి దేవత అమ్మవారిని దర్శించుకున్నాకనే సాయిబాబా టెంపుల్కి వెళ్తారు ఎవరైనా. మేము కూడా అలానే ఎప్పుడు వచ్చినా అలానే చేస్తాం. ఇక్కడ వచ్చేసి హోమం ఎప్పుడు కాలుస్తూ ఉంటారు. ఇప్పుడు గుడి లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడైతే ఏమంత పబ్లిక్ ఉండరు. తాబేలు విగ్రహం ఉంటుంది ఇట్లా సాయిబాబా విగ్రహం ఎదురుగానే. మేము ఇక అయిపోయిందండి దర్శనం, సో బయటికి వచ్చేసాము. మా వారు పార్కింగ్ ఏరియాకి వెళ్ళి కార్ తీసుకొస్తాను వెళ్ళారు. నేను ఆలోపు వెయిట్ చేస్తున్నాను. మళ్ళొక్కసారి చూడండి అమ్మవారి దర్శనం. అమ్మవారిని చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. చాలా ఫేమస్ టెంపుల్, మీరు కూడా వెళ్ళండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.